పంట పొలాల్లో సేంద్రియ కర్బన శాతం తగ్గిపోవడంతో భూమి ఫలదత కోల్పోవడమే కాకుండా ఎరువుల వృధా అధికంగా ఉంటుంది. దీనికి తోడు రసాయనిక ఎరువుల విచ్చలవిడి వినియోగంతో నేల స్వభావాన్ని కోల్పోయి తీవ్రంగా పొడిబారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలల్లో కర్బన శాతాన్ని పెంపొందించేందుకు బయోచార్ను అందుబాటులోకి తెచ్చారు. పంట అవశేషాలను బొగ్గు రూపంలో మార్చడమే బయోచార్ తయారీ. అధిక కర్బన శాతం కలిగి ఉన్న బయోచార్ వాడకంతో నేలలో పోషక విలువలు పెరిగి సారం మెరుగుపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన అభ్యుదయ రైతు అడ్డాల గోపాలకృష్ణ బయోచార్ తయారీతో పాటు వినియోగంపై తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కృషివల కోకోనట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసి రైతులకు బయోచార్ అందిస్తున్నారు. ఇక్కడ మనం రైతుల పొలాల్లో భూమిని సారవంతం చేయడం కోసం బయోచార్ అనే ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం. ఈ బయోచార్ అంటే ఇది భూమిలో వేగంగా, సులువుగా, చౌకగా సేంద్రియ కర్బనాన్ని పెంచేటటువంటి ప్రోడక్ట్స్. ఇందులో ఏ విధమైనటువంటి మూలకాలు ఉండవు. నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బోరాన్, జింకు ఇటువంటి ఏమీ ఉండవు. కానీ ఇప్పుడు నేను చదివినవి అన్నీ కూడా మొక్కలకి అందించడానికి కావాల్సినటువంటి సూక్ష్మజీవులు పెరగడానికి ఒక ఆవాసం ఇది. మన యొక్క బయోచార్ అనేది స్టేబుల్ కార్బన్ బొగ్గు పొడిని న్యూట్రల్ చేయడంతో పాటుగా కంపోస్ట్ తోటి దీన్ని ఎన్రిచ్ చేస్తాం, కర్బనము నత్రజని రేషియోని సరిపెట్టడం కోసం. అదే రకంగా ఇందులో అజోస్పెర్లం, పిఎస్పి, పొటాష్ మొబిలైజర్, ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, వాస్కులర్ మైకోరైజా, హ్యూమిక్ యాసిడ్ ఇటువంటి అన్నీ కలిపి ఎన్రిచ్ చేస్తాం. అలాగే ఇది వరి చేలుకి వాడుకోవచ్చు. ఒకవేళ ఉద్యాన పంటలకి మనం వాడినట్లయితే కొబ్బరి, పామాయిలు, అరటి, నిమ్మ, నారింజ, బత్తాయి ఇటువంటి పంటలకు వాడినప్పుడు కొంత మేరకు దీంట్లో లో ఈసీ కోకోపీట్ కలపడం ద్వారా మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇక్కడ మనం కలిపే బయోచారు, తర్వాత ఆర్గానిక్ కంపోస్టు, తర్వాత లో ఈసీ కోకోపీట్ వీటి యొక్క మిశ్రమాన్ని మనం తయారు చేసి ఒక చెట్టుకి 8 కేజీలు కనుక మనం వేసుకున్నట్టయితే పెరీనియల్ క్రాప్ ఉన్నటువంటి చెట్లకి, పెద్ద చెట్లకి ఇది 100 సంవత్సరాల వరకు మళ్ళీ వేయకూడదు, 100 సంవత్సరాల తర్వాత కూడా వేయకూడదు. కానీ మనం 100 అని ఎందుకు చెప్తామంటే అది ఒక స్టాండర్డ్గా భావించి చెప్తున్నాం. భూమిలో సేంద్రీయ కర్బనం 2 ఉన్నట్లయితే దీని అవసరం లేదు. రసాయనిక ఎరువులు ఎక్కువగా ఆధారపడినప్పుడు రైతులు దాని తగ్గట్టుగా చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయి. అలాగే ఖర్చు పెరిగిపోద్ది, పండిన ఆహారం మనకి వృధా అయిపోద్ది, పర్యావరణ సమస్యలు వస్తాయి. వీటిలన్నిటికీ చక్కటి పరిష్కారం బయోచార్. రైతులు స్వయంగా తయారు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారి పొలంలో ఉన్నటువంటి ఏ సేంద్రీయ వ్యర్థ పదార్థాలనైనా ఫైరాలసిస్ మెథడ్లో తయారు చేసుకోవాలి. ఫైరాలసిస్ మెథడ్ అంటే ట్రెడిషనల్ మెథడ్లో గుంత తవ్వి ఆ గుంతలో వ్యర్థ పదార్థాలను వేసి దాన్ని అంటించి మళ్ళీ తగిన సమయంలో దాన్ని ఆక్సిజన్ అందకుండా నిలుపుదల చేసినట్లయితే దట్స్ కాల్డ్ ఫైరాలసిస్ మెథడ్. దానికి ప్రత్యేక యంత్రం కూడా మనం ఇక్కడ కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో తయారు చేయడం జరిగింది.